మై ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. కొంచెం ఉత్కంఠభరితంగా, కొంచెం డ్రామాటిక్గా ప్రతి విమర్శలతోటి సాగినటువంటి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగినాయి. 12 కార్పొరేషన్లలో ఏలూరు ఫలితాలు మటు ఆపమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి అదొకటి ఫలితాలు కౌంటింగ్ జరగలేదు. అక్కడ ఏలూరులో మాత్రం మిగతా అన్ని చోట్ల 11 కార్పొరేషన్లు కూడా కౌంటింగ్ జరిగింది. ఇవాళ 75 మున్సిపాలిటీలు కూడా ఫలితాలు వచ్చేసింది. చాలా హోరాహోరీగా సాగింది, చాలా ప్రతిష్టాత్మక సాగింది. అనేక చర్చలు, అనేక సందేహాలు, అనేక ప్రశ్నలు ఈ ఎన్నికల సందర్భంగా ముందుకు వచ్చింది. మొదటి నుండి వివాదాలమయంగానే ఈ ఎన్నికలు సాగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వర్సెస్ ముఖ్యమంత్రి అంటూ మొదలైంది ఈ చర్చ అంతా కూడా. ముందు సరే, ఇద్దరూ గెలిచారు. నిజానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ తన బంధాన్ని నెగ్గించుకుంది. తన హయాంలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికలు నిర్వహించారు. అది ఆయన విజయం. అలాగే ఈ ఎన్నికల్లో దాదాపు 100% ఏదో 1-2 చోట్ల మున్సిపాలిటీలు తప్ప మీని అన్ని స్థానాలను కూడాను అధికార వైసీపీ కైవసం చేసుకున్నది. అది ముఖ్యమంత్రి విజయం. అలా ఇద్దరు కూడా, ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషనర్, అటు చీఫ్ మినిస్టర్, ఇద్దరు కూడా విజయాన్ని సాధించారు. ఎన్నికల్లో 75 మున్సిపాలిటీలో కేవలం 2 స్థానాలు మాత్రమే టీడీపీకి దగ్గర తాడిపత్రి మైదుకూరు. మిగిలిన అన్ని స్థానాల్లో కూడా అధికార వైసీపీ గెలిచింది. అట్లాగే విజయవాడలో కొన్ని స్థానాలు టీడీపీకి గౌరవప్రదంగానే వచ్చినాయి. విశాఖపట్నంలో కొన్ని స్థానాలు గౌరవప్రదంగానే వచ్చినాయి. ఎక్కడ గెలవలేదు కానీ తమ ఉనికిని కొంత చాటుకునే ప్రయత్నం టీడీపీ విశాఖపట్నంలో, విజయవాడ చేసింది. ఈ రెండు మరీ ప్రతిష్టాత్మకంగా సాగింది, హోరాహోరీగా సాగింది. మిగతా చోట దాదాపుగా ఏకపక్షమే సాగింది. ఈ ఎన్నికల్లో అనేక ప్రశ్నలు వచ్చినాయి. స్థానికల ఎన్నికలే అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ను ఇవాళ ఊపేస్తున్నటువంటి 2 ప్రధాన అంశాలు ఈ ఎన్నికల్లో చోటు చేసుకున్నాయి. ఎన్నికలైతే స్థానిక ఎన్నికలే ఇవి, అసెంబ్లీ ఎన్నికలు ఏమి కాదు, లోక్సభ ఎన్నికలు అంతకన్నా కాదు. కానీ 2 ప్రశ్నలు, 2 ప్రధాన అంశాలు ఈ ఎన్నికల్లో ముందుకు వచ్చింది. ఒకటి, అమరావతి 3 భాగాలు చేయడాన్ని రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు అని. అర్బన్ ప్రజలు మరీ ముఖ్యంగా. ఇటీవలైతే గ్రామీణ ప్రాంతంలో పంచాయతీ ఎన్నికలు జరిగిపోయింది. మండలానికి, జిల్లా పరిషత్కి, గ్రామానికి అయిపోయినాయి. 3 దశలు ఎన్నిక అయిపోయినాయి. ఈ ఎన్నికలు ప్రధానంగా మున్సిపల్ కౌన్సిల్స్, మున్సిపల్ కార్పొరేషన్లు, ప్రధానంగా పట్టణ ప్రాంత ప్రజలు అంటే చదువుకున్న వర్గం ఏమనుకుంటుంది 2 అంశాల మీద. అమరావతి మీద ఏమంటున్నారు, ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ మీద ఏమంటున్నారు అనే 2 అంశాల మీద ఎన్నికలు సాగింది. అనేక ప్రశ్నలు ముందుకు వచ్చినాయి మనకు. విజయవాడ ఓటర్లైనా సరే కనీసం, లేదా విజయవాడ గుంటూరు ఓటర్లైనా సరే కనీసం అమరావతి రాజధానికి మద్దతు ఇస్తున్నారా అనేది చాలా పెద్ద ప్రశ్న. అంచేత ఆ కారణంగానే విజయవాడ ఎన్నికలు, గుంటూరు ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఆన్సర్ ఏం చేయబోతున్నారు ఓటర్లు అనేది ఆ ప్రశ్న చాలా టీడీపీ ప్రధానంగా అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. చాలా జనంలో లోకల్ సెంటిమెంట్ కొంత రెచ్చగొట్టే ప్రయత్నం కూడాను చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారు ఇద్దరు కూడా ప్రయత్నం చేశారు. రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేశారు. రోషం లేదా, పౌరుషం లేదా, గుంటూరు కారం తినడం లేదా, ఇలా అమరావతి వెళ్ళిపోతుంటే చూస్తూ ఉంటారు ఇట్లాంటి మాటలు కూడా అన్నారు విజయవాడ సభల్లోను, గుంటూరు సభల్లోను. అలా అదొక అంశం. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల్లో తెలంగాణలో బండి సంజయ్ గారు మాట్లాడుతున్న భాషను మాట్లాడుతున్నారు. అది మొదలుపెట్టారు ఆయన కొంతకాలంగా. ఆ స్టైల్లోనే, ఆ పద్ధతిలోనే మొదలుపెట్టారు ఆయన. నిజానికి చంద్రబాబు నాయుడు గారి స్టైల్ అది కాదు, కానీ ఇటీవల కాలంలో ఆయన దాన్ని బాగా అభ్యాసం చేస్తున్నారు.
అదేమైనా పనికొచ్చిందా ఆయనకి? ఇది ఒక ప్రశ్న. అట్లాగే జగన్ తన హయాంలో అభివృద్ధిని అటకెక్కించేశారని, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అసంతృప్తి ఉన్నారని, ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అంటాం, అధికార పార్టీ మీద ఒక రకమైన అసంతృప్తి అది చాలా బలంగా ఉన్నదని, ఎన్నికలు పెడితే ఓడిపోతానైన భయంతో మున్సిపల్ ఎన్నికలకు వైసీపీ వెనకంజ వేస్తున్నదని కూడాను చాలామంది విమర్శలు చేశారు. అదొక అంశం, ఎన్నికలు ముందుకు వచ్చిన అంశాల్లో. అలాగే ఇదే సమయంలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కూడా చాలా బలంగా ముందుకు వచ్చింది. అది ఉద్యమంగానే సాగుతున్నది. ఇప్పుడు పోరాటం విశాఖపట్నంలో సాగుతున్నది, ప్రభావం దాదాపుగా ఆంధ్రప్రదేశ్ అంత మీద ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ఉక్కు ఫ్యాక్టరీతో, ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణతో కలిపిన ఆంధ్రప్రదేశ్కు కూడా ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఒక సెంటిమెంటల్ అంశం, ఒక భావోద్వేగాలకు కూడిన అంశం. ఎందుకంటే బహుశా భారతదేశ చేతల్లో జనం మాకు కావాలి అని పోరాడి సాధించుకునేటువంటి ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. మన ఇటీవల కాలంలో చాలా చోట్ల చూస్తుంటాం మనం. ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే నిర్వాసితులు అడ్డుకోవటం, డిస్ప్లేస్మెంట్ జరుగుతుందని, మాస్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుందని, వాళ్ళని అక్కడ నుండి తరలించేస్తారని జనం వచ్చి అడ్డుకునే సందర్భాలు మనం చూస్తుంటాం. కాదు, మాకు కావాలి ఫ్యాక్టరీ అని కోవడమే కాదు, వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సందర్భం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో కనిపిస్తుంది. దాదాపుగా 22,000 ఎకరాలు దానికోసం సమీకరించారు ఆ రోజుల్లో. 5,000 ఎకరాలు అయితే ఒక కుటుంబం రాజావారే వాళ్ళ కుటుంబం ఇచ్చింది అక్కడికి. సో అదొక సందర్భం. దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడైతే ఇబ్బంది వస్తుంది. అది సెంటిమెంట్ ఏ స్థాయిలో ఉన్నది. 1966లో స్టీల్ ఫ్యాక్టరీ కోసం జరిగినటువంటి ఉద్యమం, ఆ భావోద్వేగాలు ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నాయా? ఎందుకంటే తెలంగాణలో ఉంటున్నటువంటి వాడు కూడా ఇవాళ నిజానికి ఆ రోజు ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం సాగిన రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో కూడా కొంతమంది చనిపోయారు. కేవలం ఆంధ్ర వ్యవహారమే కాదని. ఇటీవల కాలంలో తెలంగాణలో చాలా కీలక స్థానం ఉన్నటువంటి కేటీఆర్ ఉక్కు ఫ్యాక్టరీకి అనుకూలంగా నినాదాలు చేశారు, ప్రకటనలు చేశారు. అవసరం అయితే విశాఖపట్నం వచ్చి తానే పోరాటంలో పాల్గొంటానన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అలాంటి ప్రకటన చేశారు. ఆయన బాల్యంలో కాలేజీ రోజుల్లో యవ్వనంలో ఉక్కు ఉద్యమంలో పాల్గొన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఇంత విధిగా భావోద్వేగాలు వ్యక్తమైనవి ఈ ఎన్నికల సందర్భంగా ప్రచార ఘట్టంలో. వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎలా వచ్చినాయి, రిజల్ట్ ఎలా అవి ప్రతిఫలించినాయి అనేది చాలా కీలకమైన అంశం. సరే, అలాగే మరోవైపు జనసేన పార్టీ కూడా ప్రధాన అధికార పక్షం వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కాకుండా మన అసెంబ్లీలో జనసేన పార్టీ కూడా ఉన్నది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కొంతకాలంగా బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. గ్రహంగాను, ఉపగ్రహంగాను, లోపల బయట, తోను లోను బీజేపీకి ఆయన కొనసాగుతున్నారు. తెలంగాణలో అప్పుడే వాళ్ళ మధ్య చిచ్చుపడ్డట్టుంది, తేడాలు వచ్చినట్టున్నాయి. బీజేపీ దాన్ని అవమానిస్తున్నారు అని తెలంగాణలో అని అన్నారు ఆయన. మరి ఇక్కడ బీజేపీ గౌరవిస్తున్నదో లేదో ఆయన చెప్పాలి. ఆ తేడాలు ఈ ఎన్నికలు దానికి కూడా ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు కల్పించే సందర్భం అయింది. అంచేత పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ అంటుంటారు ఆయన్ని, కానీ ఇటీవల కాలంలో చాలామంది ఆయన్ని పారాసైట్ స్టార్ అంటున్నారు. బీజేపీ మీద ఆధారపడేటువంటి పార్టీగా మారిపోయింది జనసేన. సో అట్లాగే ఉంటారా? మార్పులు వస్తాయా? అట్లాగే సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కమ్యూనిస్టులు కూడా ఒక ప్రధాన భాగం.
ఆ పార్టీలు బలహీనంగా అయితే ఉండవు చెప్పాం, కానీ జనంలో మటుకు దానికి తగినంత ఓట్ బ్యాంక్ ఉన్నది. దాన్ని సరిగ్గా పోలరైజ్ చేసుకున్నారా, చేసుకోగలుగుతున్నారా లేదా వేరే కథ. ఈసారి ఎన్నికల్లో సిపిఐ టీడీపీతో జత కట్టింది. సిపిఎం ఎవరితో జత కట్టకుండా ఇండిపెండెంట్గానే ఒంటరిగానే ఈ ఎన్నికల్లో పోటీ చేసి, సో దీని మీద చాలా చర్చ సాగుతున్నాయి. అనేక సందేహాలు, అనేక ఆరోపణలు కూడా వచ్చినాయి ఈ సందర్భంలో. సిపిఐ బాహాటంగానే టీడీపీతో జత కడితే, పొత్తు పెట్టుకుంటే, సిపిఎం ఆ కూటమిలో చేరకుండా విడిగా పోటీ చేస్తూ అధికార వైసీపీకి పరోక్షంగా సహకరిస్తున్నది అనే మాటలు కూడా ముందుకు వచ్చింది. సరే, ఆ ఫలితాలు కూడా ఇవాళ ఒకసారి మనం చూద్దాం. టీడీపీతో కలిసి నారాయణ సాధించింది ఏమిటి, కలవకుండా మధు సాధించింది ఏమిటి అనేది ఒక చర్చ. అలాగే వైసీపీకి గ్రామీణ ప్రాంతాల్లో, వ్యవసాయ ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉన్నది, మంచి గిరాకీ ఉన్నది, మంచి అభిమానం ఉన్నది. నేను పట్టణ ప్రాంతాల్లో అటువంటి పరిస్థితి లేదు అనేటువంటి మాట కూడా కొంతమంది అంటున్నారు ఇటీవల కాలంలో విశ్లేషకులు. వాళ్ళు అది కూడా ఈ ఎన్నికలు తేలిపోవాలి, అవసరం ఉన్నది. ఈ ఎన్నికలు తేల్చేయాలి, అవి కూడా తేల్చేసినవి కూడా. చంద్రబాబు నాయుడు గారు అయితే గుంటూరు విజయవాడ సభలో చాలా తీవ్రంగా మాట్లాడారు ఆయన. దాని ప్రభావం ఏమిటి, మీకు సిగ్గుందా లేదా, రోషం ఉందా లేదా, గుంటూరు గారం తింటున్నారా లేదా, రాజధాని పోతుంటే ఏం చేస్తున్నారు, లేదా ఉక్కు ఫ్యాక్టరీ వైజాగ్లో కూడా అన్నారు, ఉక్కు ఫ్యాక్టరీ పోతుంటే ప్రైవేటీకరిస్తుంటే ఏం చేస్తున్నారు అనేది కూడా మాట కూడా వచ్చింది. గుంటూరు విజయవాడ అయినా సరే అమరావతి సెంటిమెంట్ కనిపిస్తుందా అనేది ఒక మాట. ఈ అన్ని ప్రశ్నలకు ఓటర్లు ఇవాళ సమాధానం చెప్పేశారు. సరే, కొంతమంది ఆ మాట కూడా అనొచ్చు, ఎన్నికల్లో వ్యక్తమైనటువంటి అభిప్రాయం ప్రజల అభిప్రాయం కాదని. ఇంకెక్కడ అభిప్రాయం వ్యక్తం కావాలి జనంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల విధానం మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, దానిలో 100 లోపాలు ఉండొచ్చు, 100 లౌల్యాలు ఉండొచ్చు, 100 ప్రలోభాలు ఉండొచ్చు, మరొకటి కావచ్చు. కానీ ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకోవడానికి ఎన్నికలే కొలమానం ఇవాళ ఉన్న సమాజంలో. అంచేత జనం ఎవరి పక్షాన ఉన్నారు, ఎవరి విధానాల పక్షాన ఉన్నారు అనేటువంటి మాట ఓటింగ్లోనే తేలాలి, ఓటర్లలోనే తేరాలి. అయితే ఈ ఎన్నికలు స్థానిక ఎన్నికలు కాబట్టి అధికారాన్ని ఏం మార్చావు, కానీ రాష్ట్రంలోనూ మున్సిపాలిటీలు అధికారాన్ని మారుస్తాయి, కార్పొరేషన్లు అధికారాన్ని మారుస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం మారదు. కానీ అంచేత ఎన్నికలు అనేది ఒక కొలమానమే, పల్స్ తెలుసుకోవడానికి ఇది ఒక మార్గం ప్రజలకి. రాష్ట్రంలో ఉన్నటువంటి 75 మున్సిపాలిటీల్లో 2 చోట్ల మాత్రమే ప్రతిపక్ష టీడీపీ గెలిచింది, తాడిపత్రి, మైదుకూరు. వాటి ఫలితాలు కూడా తారుమారే అవకాశం లేకపోలేదు. ఎందువల్లనంటే ఎక్స్-అఫిషియో ఓటింగ్ ఉంటుంది. అది మేయర్ అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నుకునేటప్పుడు ఎక్స్-అఫిషియో మెంబర్షిప్ 3-4 ఓట్లు తేడాలు వచ్చేది అయితే అటు ఇటు మారి అవకాశం ఉన్నాయి. 4-5 ఓట్లు ఎలాగో ఉండే ఎక్స్-అఫిషియో ఓట్లు అనేవి. సో అంతకన్నా ఎక్కువ బలం ఉన్నప్పుడు మాత్రమే ప్రతిపక్షం గెలిచే అవకాశం ఉంటుంది. ఎక్స్-అఫిషియో అనుకూలంగా, సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. అంచేత 2 స్థానాలు తప్ప మిగతా అన్ని స్థానాల్లో కూడాను 75 మున్సిపాలిటీలో 73 చోట్ల వైసీపీ గెలిచింది. చాలా చోట్ల థంపింగ్ మెజార్టీతో గెలిచింది. కొన్ని చోట్ల మాత్రమే కొంచెం ప్రభావం ఇతర పార్టీలు, టీడీపీది, జనసేనది, కొద్దిపాటి బీజేపీది కనిపించింది. కానీ దాదాపు ఎన్నికలు ఏకపక్షంగానే జరిగినాయి అనుకోవచ్చు. ఆ 2% తీసేస్తే, ఆ 2 నియోజకవర్గాలు తీసేస్తే 75లో 2 అంటే 100లో 3% మాత్రమే అవుతుంది. సంచేత 3% వదిలేస్తే 97% మున్సిపాలిటీలు వైసీపీ పరమే. ఆ తర్వాత నగరపాలక సంస్థలో అయితే టీడీపీ ఎక్కడ కూడా బోణీ చేయలేదు. 12 కార్పొరేషన్లు మనకు ఉన్నాయి. ఒక కార్పొరేషన్లో ఎన్నికల ఫలితాన్ని
హైకోర్టు నిలుపుదల చేసింది. వాటిని వదిలివేస్తే 11 ఫలితాలు వచ్చేసినాయి. సరే, విజయవాడ కొంత కౌంటింగ్ జరుగుతుంది, విశాఖపట్నంలో కొన్ని చోట్ల కౌంటింగ్ జరుగుతుంది, కానీ 2 చోట్ల కూడా వైసీపీ మెజారిటీ సాధించేసింది. ఆ మ్యాజిక్ ఫిగర్ అంటామే, సగం కన్నా ఎక్కువ, అది వైసీపీ సాధించేసింది. సో అంచేత పైగా టీడీపీ ఆధిక్యంలో ఉన్నటువంటి స్థానాలు కూడా పెద్ద ఫలితాలని తారుమారు చేసే పరిస్థితులు ఏమీ లేదు. అంచేత ఆ 2 చోట్ల కూడాను వైసీపీదే విజయం అని చెప్పి మనం గట్టిగానే భావించవచ్చు. అది పరిస్థితి. ఇప్పుడు మళ్ళా జగన్ నవరత్నాలు జనం మళ్ళీ ఒక్కొక్కసారి పట్టం పెట్టారన్న మాటని ఫలితాన్ని బట్టి అయితే ఆమోదించాల్సి ఉంటుంది. చాలామంది అనవచ్చు రాష్ట్రంలో అభివృద్ధి కుండిపడిందను, కొత్త ప్రాజెక్టులు రావటం లేదను, కేవలం ఫ్రీబీస్ అంటున్నారు, ఉచితాల మూలంగానే ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేసిన కొన్ని విమర్శలు ఉన్నాయి. అట్లాగే లిక్కర్ విధానం సరిగా లేదని, ధరలు ఎక్కువ, బ్రాండ్లు తక్కువగా ఉన్నాయని ఒక విమర్శ ఉన్నది. శాండ్ ప్రాబ్లం కూడా, ఇసుక ప్రాబ్లం కూడా చాలా దాదాపుగా 19 నెలలు 18 నెలలు ఇబ్బంది పెట్టిందని. ఇటీవల కాలంలోనే ఇసుక సమస్య దాదాపుగా పరిష్కారం అయిపోయింది. ఆ సమస్య ఇప్పుడు తెలియదు, కానీ లిక్కర్ది ఇప్పుడు కూడా ఒక సమస్యగానే ఉంది, ఇబ్బందిగానే ఉంది. జనం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. లిక్కర్ మద్యం ప్రియుడు ఇబ్బంది పడుతున్నారు. మద్యపాన నిషేధం పెట్టేసి అది వేరే కదా, అది జనం తేల్చేసుకుంటారు, ఇక్కడ ఉండాలా, పక్క రాష్ట్రంకి వెళ్ళిపోవాలా, వలస పోవాలా అని చెప్పేసి. కానీ మద్యపాన నిషేధం లేదు. ధరలు మద్యం హాయిగా అమ్ముతున్నారు. గతంలో ఎంత అమ్ముడైందో అంతే అమ్ముడవుతుంది. పెద్ద వాల్యూమ్ కానీ, దాని యొక్క మొత్తం కానీ, అమౌంట్ కానీ 2 కూడా పెద్ద తగ్గలేదు. కానీ చాలా ధర పెట్టాల్సి వస్తున్నది. ఇది ఒక ఇబ్బంది. ఇది ప్రతిఫలిస్తుంది ఎన్నికల్లోనూ కొంతమంది చాలామంది అన్నారు. ఆ ఇబ్బంది ఎలాగో కనిపించాలి కదా అని. అది పెద్దగా ఫలితాన్ని తారుమారు చేసినట్టుగా ఏమీ కనిపించలేదు. చాలా స్పష్టంగానే మనకు కొన్ని లెక్కలు ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 50% ఓట్లు పడ్డాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి, అప్పుడు అధికార పార్టీ, 40% ఓట్లు పడ్డాయి. మిగిలిన 10% ఓట్లలో 6% ఓట్లు జనసేనకి పడ్డాయి. ఆ తర్వాత ఉన్నటువంటి 4% ఓట్లలో బీజేపీ, బీఎస్పీ దాదాపు 30% ఇవ్వబడ్డాయి, 1.5. మిగిలిన ఇతరులు, ఇండిపెండెంట్లు వాళ్ళకి పడ్డాయి. వాటిల్లో ఆ ఇతరులోనే మనం సిపిఐ సిపిఎం కూడా కలుపుకోవాలి. సిపిఐ సిపిఎంలో బహుశా 0.5% ఓట్లు వచ్చి ఉంటాయి. ఎందుకంటే బీజేపీ, టీడీపీ, బీఎస్పీకి 1% ఓట్లు రాలేదు కాబట్టి, దానికన్నా 0.5% ఓట్లు మాత్రమే వచ్చినాయి కాబట్టి, దానికన్నా తక్కువ అంటే బహుశా 0.5% ఓట్లు, 0.5% సిపిఐ సిపిఎంకి వచ్చి ఉంటాయి. అది మనకు ఉన్నటువంటి ఇంతకుముందు ఎన్నికల్లో ఉన్నటువంటి శాతం. దాదాపు 50% ఓట్లు మళ్ళా వైసీపీకి పడిపోయి, అంతే. ఇప్పుడు లెక్కలు అంతకన్నా ఎక్కువ పడ్డాయి అంటున్నారు. సరే, రాత్రికో రేపు ఉదయానికో ఆ లెక్కలు కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి, కానీ 50% అయితే వైసీపీకి తగ్గలేదు. అంటే అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితిని వైసీపీ కాపాడుకున్నది. ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అంటాం. అధికారంలో ఉన్న పార్టీ మీద జనంలో కొంత అసంతృప్తి ఉంటుంది. ఆ మీద కొన్ని ఓట్లు బీరిపోతాయి. అంటే 50%లో కొంత కోత పడాలని. అలాంటి కోత పడిన పరిస్థితి మనకేమీ కనిపించడం లేదు. ఇప్పుడు పెద్ద డిబేట్ రేపటి నుండి, బస్సు ఇవాళ నుండే మొదలవుతుంది డిబేట్. అది అమరావతిని 3 ముక్కలు చేయడాన్ని, లేదా రాజధానిని 3 ప్రాంతాల్లో పెట్టడాన్ని, లేదా రాజధానిని అధికార వికేంద్రీకరణ, ఒక భాగాన్ని ఇప్పుడున్న అమరావతి నుండి పెట్టి, రెండో భాగాన్ని విశాఖపట్నంలో, మూడో భాగాన్ని కర్నూలులోనూ
పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆమోదించారా లేదా అని ప్రశ్న ఉంటే దానికి సమాధానం మటుకు ఆమోదించారని చెప్పుకోవాల్సి వస్తుంది ఎన్నికల ఫలితాల గురించి. అది కూడా టెస్ట్ కాబట్టి మనమే ఇంటింటికి వెళ్ళి సర్వే జరిపి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం కుదరదు కాబట్టి మనకు అట్లాంటి అవకాశాలు లేవు కాబట్టి ఒక అంశం మీద అలాంటి సర్వేలు జరపడానికి అవకాశాలు లేవు కాబట్టి ఎన్నికలకు ఫలితాలనే ఇదే మ్యాండేట్, ఈ అంశం మీద ఎన్నికలు వెళ్తున్నాం తీరుస్తామనేటువంటి మాటలు ప్రతిపక్ష పార్టీ చెప్పి ఈ ఎన్నికల్లో వైసీపీ అధికార పార్టీ కనుక ఇచ్చేస్తే మీరు అధికారం రాజధాని 3 ముక్కలు అయిపోతుంది, లేదా విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అయిపోతుంది అని చెప్పారు. అయినప్పటికీ జనం అధికార పార్టీకే మద్దతు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో చాలా విచిత్రమైన విషయం ఇప్పుడు జరిగింది ఏంటంటే అధికార పార్టీ యునైటెడ్గా ఉన్నది దాదాపు అన్ని చోట్ల కూడా. ఏవో 1-2 చోట్ల టికెట్ వచ్చిందనో రాలేదనో ఒక అసమ్మతి వర్గం ఒకటి ఉంటుంది. ఎమ్మెల్యే రోజా గారి ఏరియాలో అట్లా జరిగినట్టుంది, కొంత గడబడు బయటకు వచ్చింది మనకి. అట్లా ఉంటుంది, అది పెద్ద స్థాయిలో ఏం కాదు. కానీ విచిత్రంగా విపక్షాలు యునైటెడ్గా లేవు. మొదటి టీడీపీ సిపిఐ కలిసి ఏర్పాటు చేసినటువంటి కూటమిలో సిపిఎం చేరలేదు. కొన్ని చోట్ల కొన్ని వార్డులు అక్కడక్కడ జనసేన మరొకడు ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టు ఉన్నాయి, కానీ అదొక కూటమి, బీజేపీ జనసేన ఇంకో కూటమి అట్లా వెళ్ళింది, సిపిఎం వేరే కూటమికి వెళ్ళింది. ఇదొక విపక్షాల మధ్యన ఐక్యత లేకపోవడం కూడా అనేక కారణాలు. కలవలేకపోవచ్చు, కలిసే అవకాశం కూడా లేదు. బీజేపీ తోటి సిపిఐ సిపిఎం కలుస్తుందని మనం కూడా అనుకోలేము. ఆ విభేదాలు సైద్ధాంతిక విభేదాలు కూడా ఉండేవాడు మధ్యన, కాబట్టి అవి ఎలాగో అది కూడా సహజంగానే అధికార పార్టీకి లాభిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ పార్టీల అంతర్గత గొడవలు కూడా సాగింది. ఈ ఎన్నికల సందర్భంగానే జనసేన బీజేపీ వివాదాలు ముందుకు వచ్చినాయి. ఇవాళ మరీ పెరిగింది. తెలంగాణతో ఈ విషయం మీద చర్చ జరుగుతున్నది. బాహాటంగానే పవన్ కళ్యాణ్ గారు జనసేన టీఆర్ఎస్ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. సో ఇది ఒక వివాదం అని మొదలైంది, వాటిద్దరి మధ్యన మొదలైంది గొడవ. అది ఎక్కడ వస్తుందో, ఏపీ కూడా పాగుతుందా, పాగే అవకాశాలు ఇక్కడైనా అదే పవన్ కళ్యాణ్ గారు బట్టి అక్కడ తిట్టుకుంటూ ఇక్కడ ప్రేమించుకోవడం సాధ్యం కాదు కాబట్టి అది ఇక్కడ నుండి జనసేన బీజేపీ మధ్యన వివాదం మొదలైనట్టే. అట్లాగే టీడీపీలో కూడా లుకలుకలు బాగా బయటకు వచ్చింది. మరీ ముఖ్యంగా విజయవాడ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా భావించారు బోత్ వైసీపీ అండ్ టీడీపీ. కానీ విజయవాడలో వైసీపీ నేతలంటే ఏకంగానే ఉన్నారు. విజయవాడలో టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది. విజయవాడ ఎంపీ టీడీపీకి చెందిన ఆయనే. విజయవాడలో ఒక నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం కూడా టీడీపీ ఆధీనంలో ఉన్నది. వైసీపీకి వెస్ట్ నియోజకవర్గంలో వేలంపల్లి శ్రీను గారు మంత్రిగానే ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రి. విజయవాడ సెంట్రల్లో మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్కి ఆయన చైర్మన్గా కూడా ఉన్నారు. వీళ్ళ అడ్వాంటేజ్ వీళ్ళకున్నాయి, వాళ్ళ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉన్నాయి. సో అది చేసేది సహజంగానే ఇక్కడ హోరాహోరీ పోటీ సాగుతుందని నాకు చాలామంది అనుకున్నారు. కానీ టీడీపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఎంపీకి టీడీపీ ప్రముఖ నాయకుల మధ్యన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుధా వెంకన్న, అట్లాగే ఇంకో ప్రముఖ నాయకుడు నాగుల్ మీరా, వీళ్ళు ముగ్గురు కలిసి ఎంపీ గారి మీద ధ్వజం ఎత్తారు. అదే ఇంట్లో జరిగిన గొడవ కూడా కాదు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పారు.
సాధారణ ప్రతి పార్టీలో టికెట్లు ఇచ్చేటప్పుడు కొద్ది తేడాలు వస్తాయి. ఆ లోపల ఇన్ కెమెరా ఆ గదుల్లో లోపల వ్యవహారంగా మారుతుంది. మీడియాకి వస్తే లీక్ అయితే లీక్ అవుతుంది, కానీ వాళ్ళే మీడియా ముందు వచ్చి మాట్లాడిన సందర్భాలు సాధారణంగా జరగవు. అలా కాలేదు ఇక్కడ. ఇలా జరిగేది ఇంత ముందు విజయవాడ సాంప్రదాయం ముందు కాంగ్రెస్లో ఉండేది ఆ సాంప్రదాయం. జిఎస్ రాజు గారు అని వంగవిడి ఉండగా అట్లాంటి గొడవలు జరిగి రోడ్డు మీద వచ్చి మాట్లాడుకునేవారు వాళ్ళు. ఆ తర్వాత కాలంలో కూడా రత్నకుమారి గారికి మిగతా వాళ్ళకి మధ్యన అలాంటి గొడవలు విజయవాడ కాంగ్రెస్లో జరిగింది. అప్పుడు కూడా ఇద్దరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొని మాట్లాడుకున్నారు. ఇంకా టీడీపీలో వివాదాలు రావటం, అది ప్రెస్ కాన్ఫరెన్స్గా మారటం, పైగా ఎన్నికల సమయంలో పోలింగ్ 2-3 రోజులు ఉండగా అట్లా మీడియాకి ఎక్కడం చిత్రమైన విషయం. ఒక విధంగా చెప్పాలంటే విజయవాడలో కొంచెం వాతావరణం టీడీపీకి అనుకూలంగా ఉంది. నిజానికి ఒక రకంగా ఒక పల్స్, ఒక సర్వే ప్రకారం, ఒక సెఫాలజిస్టుల అభిప్రాయం ప్రకారం కొంతవరకు విజయవాడ టీడీపీకి అనుకూలంగా ఉండింది. అట్లాగే విశాఖపట్నంలో కూడా గాజువాక ప్రాంతంలో కొంచెం టీడీపీ అనుకూలత ఉన్నది. 2 చోట్ల కాస్త కృషి చేస్తే విజయవాడ, విశాఖపట్నం 2 నగర కార్పొరేషన్లని టీడీపీ స్వాధీనం చేసుకోవచ్చు అనేటువంటి ఊహాగానం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ గాజువాకలో టీడీపీ ఒక తప్పు చేసింది, మేజర్ బ్లండర్. అలాంటి తప్పే విజయవాడ కూడా చేసింది. విజయవాడ చేసిన ప్రధాన తప్పు ఏమిటంటే ఆ పార్టీ ప్రధాన నాయకులే వచ్చి కేసీఆర్ నాన్నగారి మీద, ఎంపీ మీద ధ్వజం ఎత్తడం, ఆయన ఏకపక్ష ధోరణి వహిస్తున్నాడు, అది కుదరదు, ఎలాంటి వాళ్ళన్నా సరే నేను దారి తీసుకొస్తాననే పద్ధతిలో మాట్లాడారు. కేసీఆర్ నాన్నగారి కుమార్తెనే విజయవాడలో కార్పొరేటర్కి పోటీ చేస్తున్నారు, మరి గెలిస్తే మేయర్ పోటీలు ఉంటారని కూడా ప్రచారం జరిగింది. ఆ టైంలో ఈ చర్చ ఇక్కడ సాగింది. సో వాతావరణాన్ని వీళ్ళు ముగ్గురు చెడగొట్టారు. టీడీపీ కొంచెం కొద్దిపాటి ఉండటం అనుకూలతను కూడా ఈ ముగ్గురు చెడగొట్టారు. ఒక విధంగా చెప్పాలంటే విజయవాడలో వైసీపీని వీళ్ళు ముగ్గురే గెలిపించినట్టు. బోండా ఉమ, నాగుల మీరా, బుద్ధా వెంకన్న వీళ్ళు కొంచెం కష్టపడి శ్రమించి వైసీపీ పట్ల ఉన్నటువంటి ఆ కొద్దిపాటి వ్యతిరేకత కూడా లేకుండా గెలిపించారు. విశాఖపట్నంలో కూడా అంతే. ఒక ఫ్యాక్టరీ కోసం విశాఖపట్నంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష చేశారు. విశాఖపట్నంలో ఒక ఫ్యాక్టరీ ఆ మెయిన్ గేట్ దగ్గర చాలా పెద్ద టెంట్ వేసి దాదాపు అన్ని కార్మిక సంఘాలు, కాంగ్రెస్ చెందిన కాంగ్రెస్, ఏఐటియుసి, ఐఎన్టీయూసి, సిపిఐకి సంబంధించిన కార్మిక సంఘం, సిపిఎంకి సంబంధించిన కార్మిక సంఘం, సిఐటియు, ఇతర సంఘాలు ఇఫ్టు, ఐఎఫ్టియు, ఇవన్నీ కూడా ఒకే చోట చాలా పెద్ద బాంసెఫ్ మొత్తం ఉన్నట్టు కార్మిక సంఘాలు, ఇతర పార్టీలు అన్నీ కూడా కలిపి చాలా పెద్ద టెంట్ వేసి నడుపుతున్నాయి. అదే అధికారిక టెంట్. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష చేయాలి అని వేరే చోటు చేశారు. పైకి పెద్ద టెంట్కి పక్కన టీడీపీ ఇంకో చిన్న టెంట్ ఏర్పాటు చేసింది, పార్ట్ టైం టెంట్ అనేది ఒకటి. దాన్ని నేను స్వయంగా వెళ్ళి చూసి ఆ 2 టెంట్లను కూడా. ఈ టెంటు రౌండ్ ది క్లాక్ పనిచేస్తున్నది. ఆ టెంటు మార్నింగ్ టైంకి పెట్టుకున్నారు వాళ్ళు. 4 hours పనిచేసి మధ్యాహ్నం వెళ్ళిపోతున్నారు. ఆ రోజు లంచ్ చేసి వచ్చే లోపల ఆ టెంట్ రెండోది లేదు. ఎవరు నడుపుతున్నారు ఆ టెంట్ అంటే అక్కడ వాళ్ళు చెప్పారు టీడీపీ టెంట్ అని చెప్పారు. మీరు అక్కడ నువ్వు విడిపోయినప్పుడే యునైటెడ్గా మేము లేము ఈ అంశం మీద అని చెప్పి ప్రయత్నం చేసినప్పుడే మీరు ఈ ఫైట్ గట్టిగా చేయబోవడం లేదని అర్థమైపోయి అక్కడ జనానికి. ఒక గొప్ప ఎగ్జాంపుల్ మనకి జల్లికట్టు తమిళనాడుకు నేర్పింది. జల్లికట్టు మంచిదా చెడ్డదా చర్చ కాదు వ్యవహారం. మిగతా చూడదు చాలా పెద్ద గొడవ అయిపోయేది. జంతువులు హింసించడం అనేటువంటి విషయం వచ్చేది పర్యావరణ వాళ్ళు వీళ్ళు వచ్చి కూడా చేసేవారు. కానీ అట్లా కాదు. జల్లికట్టు మా కల్చర్, దాన్ని కాదంటే మీరెవరు అని కేంద్ర ప్రభుత్వం తోటి తమిళనాడు మొత్తం పార్టీలు, మొత్తం సినిమా యాక్టర్లు ఏకమైపోయి 50 లక్షల మంది
సముద్ర తీరం చేరారు అక్కడ ఇష్యూ మీద. మా కల్చర్ మేము కాపాడుకుంటాము అని. అలాంటి ఐక్యతని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపెట్టలేకపోయారు. ప్రధాన పార్టీలు ఇద్దరు కూడాను ఆ ఏరియాలో విడిగా ఉండడం కోసం ప్రయత్నం చేసి ఆ ఫలితాన్ని ఇవాళ విశాఖపట్నంలో మనం చూస్తున్నాం. వీళ్ళు యునైటెడ్ కాదు అని. పైగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఉపన్యాసంలో, వైజాగ్లో చేసిన ఉపన్యాసంలో మనందరం కూడా చూసాం, టీవీల్లో వాటిలో కూడా, ఇది ఆంధ్రుల హక్కు, మీరు తీసేస్తారా అని గట్టిగా అన్నారు ఆయన. అన్నప్పుడు జనం ఏమనుకున్నారంటే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారేమో అనుకుని జనం కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగాను ప్రధానమంత్రి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ఆ నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టగానే చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం ఆపేసి వాళ్ళని మందలించారు. ఏమి ఇండికేషన్ ఇచ్చింది అంటే ప్రైవేటీకరణ చేసే పని ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేస్తున్నారు, మా మీద పోరాడండి అనే సంకేతం ఇచ్చారు. కానీ ఆయన మేము ప్రైవేటీకరణ చేసి తీరుతాం, ఇది కాదు, ఇంకో 100 కూడా ఉన్నాయి మా లిస్టులో అని సెంట్రల్ ఉండి నలుగురు మాట్లాడారు. ప్రధానమంత్రి గారు స్వయంగా మాట్లాడారు, ఆర్థిక మంత్రి గారు మాట్లాడారు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి వాడు ఎవరో ఆ బీజేపీ వాడు ఎవరు ఢిల్లీ వెళ్తే మీకేం పని ఉక్కు ఫ్యాక్టరీ గురించి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ అన్నట్టుగా ఆయన మందలించినట్టుగా పేపర్లో వచ్చింది. పాపం వాడు వచ్చి ఫేస్ సేవింగ్ కోసం నోటిఫికేషన్ ఇవ్వలేదు, ప్రైవేటీకరణ కోసం అప్పుడే ఉద్యమాలు చేస్తారని అన్నారు. సరిగ్గా మర్నాడే ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాసెస్ ఇప్పుడు కాదు, 2017లో మొదలైంది చెప్పేసి రాజ్యసభలో ఉక్కు శాఖ మంత్రి చెప్పాడు అఫీషియల్. 2017 అంటే ఎవరున్నారు? పైగా ఎవ్రీ టైం మేము స్టేట్ గవర్నమెంట్తో కాంటాక్ట్లో ఉన్నాం, ఈ విషయం మీద చర్చిస్తూనే ఉన్నాం మేము అప్పటి నుండి కూడా అని కూడా చెప్పారు వాడు. 2017 ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఏ పార్టీ ఉన్నది? అందుకే ఈ మాటలు జనం ముందు వచ్చేటప్పుడు దానికి క్లారిటీ ఇవ్వాలి. 2017లోనే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సౌత్ కొరియా వెళ్ళి రండి మీరు కోసం మేము ల్యాండ్ బ్యాంక్ తయారు చేశాం, మా దగ్గర పెట్టుబడులు పెట్టండి అని పిలిచి వచ్చి ఆహ్వానించి వచ్చారు. అలా వీరు అక్కడ ఆహ్వానించిన వాళ్ళు పోస్కో కంపెనీ కూడా ఉన్నది. ఆ ఏరియా వాడు ఇక్కడికి వచ్చారు మిగతా ఇద్దరితో కలిసారు. అక్కడ వాడు మాత్రమే రాలేదు, అక్కడ హుందా కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. వాళ్ళిద్దరు కలిసి దక్షిణ కొరియా భారతదేశపు రాయబారిని కలుపుకొని ఈ ముగ్గురు విశాఖపట్నం వెళ్ళారు. వెళ్ళి అక్కడ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL అధికారులతోటి మాట్లాడారు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించారు. అంత పెద్ద డెలిగేషన్, ఆ స్థాయి ప్రొఫైల్ ఉన్నటువంటి డెలిగేషన్ విశాఖపట్నం వచ్చి ఫ్యాక్టరీని సందర్శిస్తే ఆనాటి ముఖ్యమంత్రి తెలియదంటే నమ్ముతారా ఎవరైనా? వెంటనే ఆయన CEO తోటి, కేంద్ర ఉక్కు మంత్రితోటి, దాని సంబంధించిన సెక్రటరీ తోటి ఈ ముగ్గురు మళ్ళాను హుందా కంపెనీ CEO, పోస్కో రిప్రజెంటేటివ్ అనుకో, భారతదేశంలో సౌత్ కొరియా అంబాసిడర్ రాయవాడు, వీళ్ళందరూ మీట్ అయ్యారు, మీటింగ్ జరిగింది అని కూడా రిటర్న్గా కేంద్ర మంత్రి రాజ్యసభలో జవాబు ఇచ్చాడు. సంచేత ఈ విషయం ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలుసు, అప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ వైజాగ్లో ఏం జరిగిందంటే వారేంటి వీరు, వీరేంటి వారు అనుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ నాటకం అంతా ఆడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఘర్షించడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. అధికార పార్టీ దానికి సిద్ధంగా లేదని అర్థమైపోయింది. ఒక లెటర్ రాసింది, మొన్న బంధు కూడా పిలిపించింది. విజయసాయి రెడ్డి గారు ఆ పార్టీలో చాలా కీలక నేత, 25 కిలోమీటర్స్ పాదయాత్ర కూడా జరిపారు ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. ఇదంతా కరెక్టే, కానీ
కానీ ఘర్షించే పరిస్థితుల్లో లేదు, విన్నపాలు చేసే స్థితిలో మాత్రం ఉన్నది అని అర్థమైంది. ప్రధాన ప్రతిపక్షం కూడా ఒక లెటర్ రాసింది ప్రధానమంత్రికి, అంతవరకు అధికార పక్షానికి అయితే అప్లికేషన్ ఉంది ఇవాళ అని మీ ప్రధాన ప్రతిపక్షం మాట్లాడుతుంది. ప్రధాన ప్రతిపక్షానికి ఏ అప్లికేషన్ ఉంది ఇవాళ? వాడు బాహాటంగా కేంద్ర ప్రభుత్వం మీద ధ్వజం ఎత్తవచ్చు కదా. మేము 1-4 సార్లు ప్రతి ఒక్కడు 1966 ఉద్యమం ఉంటారు. ఆ రోజు కేంద్రంలో ఉక్కు శాఖ మంత్రి ఉన్నటువంటి నీలం సంజయ్ రెడ్డి గారి విగ్రహాన్ని విజయవాడలో ధ్వంసం చేశారు ఇక్కడ వాడు. అలాంటి పోరాటం సాగింది ఆ రోజు. ఆ స్థితిలో ఏ పార్టీ కూడా లేదు. జనసేన ఎలాగో అనేటువంటి అవకాశం ఏమీ లేదు. అది ఎట్లాగో పార్ట్ అండ్ పార్షియల్ ఆఫ్ ది బీజేపీ కాబట్టి. పార్ట్ అండ్ పార్షియల్ అంటే మళ్ళీ సోమవీర్రాజు ఊరుకోరేమో, బీజేపీ నేతలు ఊరుకోరేమో. 6,000 7,000గానే ఆయన బీజేపీలో ఉన్నారు. ఆయనేమీ బీజేపీని శాసించే స్థితిలోనూ మాట్లాడే స్థితిలో ఏమీ లేరు మనకు ఉన్నటువంటి దాన్ని బట్టి. వారు నాదెళ్ల మనోహర్ గారు ఆయా సందర్భాలలో అకేషన్స్లో ఢిల్లీ వెళ్తుంటారు. 2 రోజులు 3 రోజులు ఢిల్లీలో వేచి ఉంటారు. ఎవరో ఒకరితో మాట్లాడి వస్తుంటారు. వెళ్ళిన ప్రతిసారి కూడా బీజేపీ అభిప్రాయంతో తిరిగి వస్తుంటారు వాళ్ళు. ఇది మనం చూస్తున్నాం ప్రతిసారి కూడా. సంచేత బీజేపీ అభిప్రాయం వినడం కోసం మనం వెళ్ళటమే తప్ప వీళ్ళ అభిప్రాయాన్ని బీజేపీ చేత ఒప్పించే పరిస్థితి జనసేనకి లేదు. ఆ విషయం వీళ్ళకి తెలుసు, బీజేపీకి తెలుసు. బీజేపీ ఇక్కడ బలహీనంగా ఉండొచ్చు నిజానికి. జనసేన కన్నా కూడా బలహీనంగా ఉంటుంది. జనసేన 6% వచ్చింది, బీజేపీ 1% వచ్చింది, 1% కూడా కాదు పూర్తిగా. కానీ కేంద్రంలో పవర్లో ఉండడం వల్ల బీజేపీ జనసేనని కూడా కంట్రోల్ చేస్తున్నది. అది మనం చూస్తున్నాం అది. సో వీళ్లతో ఉక్కు ఫ్యాక్టరీ రెస్టోరేషన్ సాధ్యమవుద్ది అని నమ్మేంత అమాయక ప్రజలు ఏమీ లేరు. ఇది వాస్తవం. లేదు, వీళ్ళలో వీళ్ళు ఇక్కడ నువ్వు తప్పు చేసావు, నువ్వు లొంగిపడతాడు అని నువ్వు లొంగిపడతాడు, నీ కాలంలో జరిగింది, నీ కాలంలో జరిగింది, మీరే తప్పు చేస్తున్నారు ఇలా అనుకోవడమే తప్ప అమ్మటానికి అవుట్రైడ్గా అమ్మేయడం కోసం సిద్ధపడినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నిలవరించేటువంటి శక్తి కానీ డెసిషన్ కానీ, శక్తి వేరే కాదు, నిర్ణయం కూడా చేయలేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు ఉన్నాయి. అవుట్రైడ్గా ఫైట్ చేస్తాం అనే మాట ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు చెప్పే స్థితి ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఈసారి ఎన్నికల్లో ప్రతిఫలించింది. ఈ 2 అంశాలు ఒక విధంగా ఆటకు ఎక్కినట్టే. ఎన్నికల ఫలితాలతో జరిగేది ఏమిటంటే జగన్ అధికార పార్టీకి నైతిక బలం పెరిగింది, బాగా పెరిగింది. 2006లో ఇప్పుడు రాజశేఖర హయాంలో ఎన్నికలు జరిగినాయి. 2004లో వారు గెలిచారు, 5లోనూ 6లో ఎన్నికలు జరిగినాయి. అప్పుడు స్థానిక ఎన్నికలు. అప్పట్లోనే రాజశేఖర గారు ఒక రికార్డ్ స్థాయిలో మున్సిపాలిటీని గెలిచారు ఆ హయాంలో. అంతకన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఇవాళ జగన్కి వచ్చింది. సో మోరల్గా, నైతికంగా జగన్ బలం పెరిగింది, వైసీపీ బలం పెరిగింది. అట్లా చూసేది ఛాలెంజెస్ చేశారు కాబట్టి ఎన్నికలు తడాగా చూపిస్తాం ఒకరా మాటలు అన్నారు కాబట్టి అమరావతి అంశాన్ని, ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని మ్యాండేట్గా మార్చారు కాబట్టి అవి రెండు కూడా బలహీనపడిపోయినట్టే. ఆ 2 అంశాలు కూడా బలహీనపడిపోయినట్టే. బహుశా విశాఖపట్నంలో వైసీపీ గెలిచిందంటే వాళ్ళు పరిపాలనా రాజధానికి అనుకూలంగా ఓటేశారు కూడా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 అంశాలు ఉన్నాయి అక్కడ. విశాఖపట్నంలో పాజిటివ్ ఉన్నది, నెగిటివ్ ఉన్నది. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడాలి వాళ్ళు అక్కడ. అట్లాగే పరిపాలనా రాజధానికి అనుకూలంగా మాట్లాడాలి. పరిపాలనా రాజధాని అక్కడ రావడం అంటే వాళ్ళకి బెనిఫిట్ కాబట్టి, తమ ప్రాంతంలో పరిపాలనా రాజధాని ఉండడం అంటే ఆ ప్రాంతానికి బెనిఫిట్ జరుగుతుంది. కనీసం ప్రయాణ ఖర్చు దొరుకుతాయి, తగ్గుతాయి సెక్రటరీ వెళ్ళేటువంటి వాడికి. సెక్రటరీ అక్కడ పోవడానికి అనుకూలంగానే
జనం మ్యాండేట్ ఇచ్చారు అని మనం భావించాల్సి ఉంటుంది. అట్లాగే హైకోర్టు కర్నూలు వెళ్ళే మాట కూడా ఈ ఎన్నికల్లో వచ్చింది. 1-2 పార్టీలు అక్కడ మాట్లాడింది కర్నూలు కూడా. సంచేత 3 రాజధానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్దతు ఇచ్చారు అని మనం భావించాల్సి ఉంటుంది. వ్యతిరేకించలేదా? ఎస్, డెఫినెట్లీ కొంతమంది వ్యతిరేకించి ఉంటారు. ఏదో 1-2 పోలింగ్ బూతుల్లో అమరావతిని రాజధానిగా ఉంచాలి అనేటువంటి స్లిప్లు కూడా కొంతమంది వేశారు. కానీ ఇది చాలా 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 మైనారిటీ వాయిస్గా మారిపోయింది. మెజారిటీ వాయిస్, అత్యధిక మెజార్టీ, బంపర్ మెజార్టీ దానికి అనుకూలంగా లేదు. కొన్ని చోట్ల జరిగినాయి, కొన్ని ప్రాంతాలు జరిగినాయి. అలాగే మొన్నటి స్థానిక ఎన్నికల్లో కూడా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో వ్యతిరేకత వస్తుంది సహజంగానే. కానీ వాళ్ళు మాత్రమే ఉద్యమం చేసినటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఓటర్లు కాదు కదా, మిగతా వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు పెద్దగా దాన్ని స్పందించినట్టు లేదు. మిత్రులారా, ఈ ఎన్నికల మటుకు 2 విషయాలను తేల్చింది. అధికార పార్టీకే రాష్ట్రం అనుకూలత ఉంది ఇప్పటికి కూడా. అలాగే అది పాలసీ మ్యాటర్గా అధికార వికేంద్రీకరణ లేదా 3 రాజధానుల అంశానికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మద్దతు పలికారని. విశాఖ ప్రైవేటైజేషన్ అనేది స్టేట్ ఇష్యూగా కాకుండా పోయిందని. గాజువాకలో కొన్ని వార్డులు ప్రతిపక్ష పార్టీకి వచ్చిన మాట వాస్తవం, అది ఊహించింది కూడా చాలామంది ముందుగానే. కానీ విశాఖపట్నం కూడా రాలేదు. సో ఆంధ్రప్రదేశ్ ఇష్యూ మాత్రమే కాదు, అది విశాఖపట్నం ఇష్యూ కూడా కాలేదు. ఈ 2 అంశాలని, ఈ 3 అంశాలని ఈ ఎన్నికలు ఫలితాలు తేల్చేసినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా.